హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వంకాయ పప్పు చేస్తున్నాను అనమాట. సో కాబట్టి దానికి కావాల్సినంత ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఫస్ట్ దాన్ని బాగా కడిగేసి ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత కుక్కర్లో పెట్టి మనకు కావాల్సినన్ని వంకాయలు, ఒక టమాటా, ఇంకా నేనైతే 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి వేసేసి బాగా కలిపేసి కుక్కర్ విజిల్కి పెట్టేయాలన్నమాట. సో కుక్కర్ పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ వరకు ఆగాలి. ఆలోపు మనము ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి మొత్తం కట్ చేసి పెట్టుకుందాం మనం. ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం, పప్పు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా మనకు కావాలంటే ఉద్దిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం వేసాను చూడండి అలా. నెక్స్ట్ ఇది కొంచెం ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువ మంటలో పెట్టుకొని వెయిట్ చేయాలన్నమాట. ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యాక పప్పు ఉంటుంది కదా, కుక్కర్లో పప్పు, దాంట్లో కొంచెం తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఇంకా కావాలంటే అంటే పర్సన్స్కి తగినట్టు మీకు కొంచెం వాటరీగా కావాలంటే ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు రెడీ అయిన దాన్ని స్టవ్ పైన ఒక 3 to 4 మినిట్స్ ఉడికించాలన్నమాట. అప్పుడు పప్పు మంచిగా రెడీ అవుతుంది. కావాలంటే